హాయ్ ఆల్, నేను వచ్చేసి పనస్తోనలతో కేక్ అయితే చేశాను అనమాట మొన్న. ముందుగా పనస్తోనలు పాలేసుకొని మిక్సీ చేసుకున్నాను. అది వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి జల్లించుకొని వేసుకున్నాను అనమాట. ఇందులోకి కొద్దిగా బెల్లం, 1 కప్ బెల్లం అయితే వేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా సాల్టు, ఇంకా 1 కప్ పాలు వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత అందులో బేకింగ్ సోడా, కొంచెం 1 కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. మొత్తం ఇలా స్మూత్గా మిక్స్ చేసేసుకొని మనం కేక్ చేసుకోవడానికి ఏ బౌల్ అయితే తీసుకుంటామో అందులో నేను ఆయిల్ అయితే రాసేసుకున్నానండి. మొత్తం ఆయిల్ రాసుకొని ఈ బ్యాటర్ అంతా అందులో వేసేసి ఏ గ్యాప్స్ లేకుండా 2 సార్లు కింద అయితే ఇలా ట్యాప్ ట్యాప్ కొట్టేశాను. ఆ తర్వాత కళాయి పెట్టేసి అందులో ఒక రింగ్ పెట్టేసి ఈ కేక్ బౌల్ అయితే అందులో పెట్టేసి నేను ఒక అరగంట సేపు ఉంచాను అనమాట. సో కేక్ అయితే అయిపోయింది. కొద్దిగా అయిందో లేదో చూడడానికి టూత్పిక్ అయితే పెట్టి చూశాను అనమాట. సో ఏమీ అంటుకోకుండానే వచ్చేసింది, బాగా వచ్చిందనమాట కేక్. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. సో ఇది ఎలాగో పనసకాయలు సీజన్ కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. టేస్ట్ అయితే కొత్తగా అనిపించిందనమాట, కానీ బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.